ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10 గ్రామాల్లో ఏకగ్రీవమైంది. ఏకగ్రీవాల కోసం గ్రామ పెద్దలు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలోని గోరి కొత్తపల్లి మండలం బాలయ్యపల్లి గ్రామ సర్పంచి ఏకగ్రీవమైంది. బీసీ జనరల్ స్థానంలో తిరుపతి యాదవ్ను ఏకగ్రీవ సర్పంచ్గా చేసేందుకు ఇప్పటికే గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. కొన్ని రోజులుగా గ్రామంలో చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఏకగ్రీవానికి గ్రామస్తులు మొగ్గు చూపారు. వరంగల్ జిల్లాలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా జనగామ జిల్లాలో 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో జిల్లాల్లో అయితే మాత్రం సర్పంచి ఏకగ్రీవాలు అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలతోటి కొంతమందిని అయితే మాత్రం ఏకగ్రీవం ఎన్నుకున్నారు. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏకగ్రీవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మరో పక్క గ్రామాల్లో ఏమైనా ఉద్రిక్త వాతావరణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? తిరుపతి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాలకు ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్నారు. ఏకగ్రీవాల కోసం ముమ్మర ప్రయత్నాలలో గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలంతా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు భూపాలపల్లి జిల్లాలోని గోరుకొత్తపల్లి మండలం బాలయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైంది. బీసీ జనరల్ స్థానంలో తిరుపతి యాదవ్ ను ఏకగ్రీవంగా గ్రామస్తులు తీర్మానం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి 2 గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవమే. ఇటు వరంగల్ జిల్లాలో 5 గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవమై రాయపర్తి మండలంలోని కృష్ణాపురం సర్పంచ్ గా కొండ రంగారెడ్డి, బొరిపల్ల గ్రామ సర్పంచ్ గా పెదగోని నాగరాజు, బాలాజీ నగర్ తండ సర్పంచ్ గా మోహన్ లాల్ ఏకగ్రీవమయ్యారు. వర్ధనపేట మండలంలో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై రామోజీ కుమరిగూడెం తండ సర్పంచ్ గా బూక్య సుశీల, చంద్రు తండ సర్పంచ్ గా బూక్య తిరుపతి ఏకగ్రీవమయ్యాడు. జనగామ జిల్లాలో 3 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తరిగొప్పల మండలం మానసింగ తండ కత్తుల కొమరయ్యను ఎన్నుకున్నారు. ఇటు రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామ సర్పంచ్ గా సింగంరెడ్డి సునీత, రామన్నగూడెం గ్రామ సర్పంచ్ గా వాకాటి అలివేలు. ఇటు భూపాలపల్లి జిల్లాలో 2 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోరుకొత్తపల్లి మండలం బాలయ్యపల్లి సర్పంచ్ తిరుపతి యాదవ్, ఇటు చెంచుపల్లి గ్రామ సర్పంచ్ గా జల్లె రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటు మహబూబాద్ జిల్లాలో 3 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసముద్రం మండలం నారాయణపూర్ సర్పంచ్ గా సుమన్, కేసముద్రం మండలం చంద్రుతండ సర్పంచ్ గా చక్రు, ఇనుగుర్తి మండలం పాత్రండ సర్పంచ్ గా నరేష్ ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. అయితే మొదటి విడత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగింది. ఆయా గ్రామాలకు సంబంధించి కొంతమంది ఒక్కరినే నామినేషన్ వేయించి ఆ గ్రామ పార్టీలకు సంబంధించిన పెద్దలు కావచ్చు, నాయకులంతా ఏకగ్రీవంగా చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మొదటి విడత 555 సర్పంచ్ స్థానాలకు 4000 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా గ్రామాలలో ఎవరైతే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎవరైతే గ్రామ అభివృద్ధికి తోడ్పడతారనుకుంటున్నారో గ్రామస్తులంతా ఏకగ్రీవం చేసినటువంటి పరిస్థితి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా ఏకగ్రీవం కావాలనే ఉద్దేశంతోనే రాజకీయ ఊహాలు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవమైనటువంటి నేపథ్యంలో ఆ గ్రామాలలో సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, యువత, స్థానికులంతా సంబరాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గాలి నుంచి 2వ విడత సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో, పల్లెలలో మొత్తం కూడా ఎన్నికల వాతావరణం సందడి కావచ్చు. రాజకీయ వ్యూహాలు ఎవరు నిలబడుతున్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు బలహీనలేనట్టు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో చర్చ కొనసాగుతూ ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటివరకైతే 10 గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవమైన నేపథ్యంలో మరికొన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం రాజకీయ పార్టీ నేతలు, గ్రామ పెద్దలంతా కూడా ఆ పనిలో నిమగ్నమైన పరిస్థితులు ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. గత 30 సంవత్సరాల నుండి ఏదో ఒక పదవిలో గ్రామంలో కొనసాగుతున్నాను. ఒక ఇంతకులోగా 11 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసినాను 30 సంవత్సరాల క్రితం. తర్వాత సింగిల్ విండో చైర్మన్ చేశాను. ఇప్పుడు మా నూతన గ్రామ పంచాయతీ అయిన తర్వాత కోఆప్షన్ మెంబర్ కూడా 5 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు బీసీ వచ్చిందనగానే నేను కూడా సర్పంచ్ అయిన ఆలోచన కొరకు ముందుకు వచ్చేసరికి అది జనరల్ సీట్ వచ్చింది. అయినా ఇప్పుడు మనోళ్ళందరూ కలిసి నాకు ఉప సర్పంచ్ పదవి ఇస్తామని ఒప్పుకొని సర్పంచ్ పదవికి బంద్ పెట్టడం జరిగింది. దీనికి నేను ఉంటుంది కదా కారణం ఏంటి అంటే, ఇప్పుడున్న సర్పంచ్ గారు రెడ్డి కొండ రంగారెడ్డి గారని వారు మంచి వ్యక్తులు, గ్రామాభివృద్ధికి బాగా మంచి తోడ్పడుతున్నారు.
భవిష్యత్తులో గ్రామాన్ని తీర్చిదిద్దుతారు వారు అనే ఆలోచన కొరకే నేను వారితో తోడుగా ఉండాలనే ఆలోచన కొరకే ఉప సర్పంచ్గా ఉందామని నిర్ణయించుకొని పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నిలబడుతున్నాను. గ్రామ పంచాయతీ చాలా వెనుకబడి ఉంది. నేను ఈరోజు నన్ను ఏకగ్రీవంగా చేస్తానికి కారణం మా గ్రామ పంచాయతీ అన్ని రంగంలో వెనుకబడి ఉంది. ప్రతి పథకం తెచ్చి మరియు అన్ని పనులలో ముందుకు వెళ్ళి చేస్తానని, ప్రతి పనిని నేను ముందుండి నడిపిస్తానని నేను మాటిచ్చాను. నా పేరు బదావత్ భిక్షపతి. మా గ్రామం వచ్చేసి పాత తండ, ఇనుగుర్తి మండల్, మహబూబాద్ జిల్లా. మా తండలో ఏ పార్టీకి కాకుండా మేము ఒక విద్యావంతుడైనటువంటి ఇస్లావత్ నరేష్ గారిని ఈ రోజు మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఎందుకంటే మా తండ చాలా వెనుకతనంలోనే ఉన్నది కాబట్టి మా తండను ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడని మా తండ వాసులం అందరం ఒక తాటి మీద వచ్చి మా ఇస్లావత్ నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు. అదేవిధంగా మాకు నమ్మకం అనేది ఆయన మీద ఉన్నది. మా తండను ఖచ్చితంగా ప్రతి విషయంలో అభివృద్ధి పరచగలడనే నమ్మకంతోనే అతన్ని ఏకగ్రీవంగా